శశికుమార్ నుంచి శశిరేఖగా మారినటువంటి ఒక వ్యక్తితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. బెంగళూరులో ఒక ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి అందాల పోటీల్లో 50 మంది మహిళలతో పోటీపడి మిస్ ఇండియా అవార్డు కైవసం చేసుకున్నటువంటి శశికుమార్ అలియాస్ శశిరేఖతో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అమ్మా నమస్తే. నమస్తే అన్న. బాగున్నావమ్మా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, అంత భగవంతుడి దయ వల్ల. ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. అవార్డు తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. శశికుమార్ నుంచి శశిరేఖగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఎలా మారాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది? శశికుమార్ నుంచి అంటే బిఫోర్ చిన్నప్పటి నుంచి నాకు ఫీలింగ్స్ అమ్మాయిగా ఉండాలి, నేను ఒక అమ్మాయిని, సో నేను ఒక అబ్బాయిని కాదు అని నాకు నా మైండ్ సెట్ కనిపించినప్పుడు నేను ఒక అమ్మాయిని, సో నేను అమ్మాయిగా చేంజ్ అవ్వాలి. నేను చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్. అంటే ఏ ఏజ్ అమ్మా? నాది వచ్చేసి 6th or 7th క్లాస్లో నాకు నేను ఒక అమ్మాయిగా చేంజ్ అవ్వాలి అనిపించింది. తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా ఇప్పుడు నీకు? ఇప్పుడు ఆఫ్టర్ పర్లేదు, బిఫోర్ ఎవరు సపోర్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీడియా ఛానల్లో కొంచెం గుర్తింపు రావటం వల్ల కొంత గౌరవిస్తున్నారా? పర్లేదు, ఇప్పుడు పర్లేదు. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, చాలా హ్యాపీగా ఉంది. మా విలేజ్ పీపుల్స్ అనగా, సో నా ఫ్రెండ్స్ అనగా, ఇప్పుడు నన్ను ఒకప్పుడు అసహించుకునేటోళ్ళు, వీడు ఇలా అలా అనేటోళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో శశి అంటే ఒక పెద్ద లెవెల్కి వెళ్ళింది, కష్టపడుతుంది, సినీ ఫీల్డ్ లో ఉంది, మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకుంటుంది, మంచి పేరు తెచ్చుకుంది. సో అలా ఫీల్ అవ్వి ఇప్పుడు చాలా సపోర్ట్ వస్తుంది నాకు, మా ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి. హ్యాపీ. ట్రాన్స్జెండర్ అనగానే సహజంగా భిక్షాటం చేస్తారమ్మా, నువ్వు కూడా అలాంటి సందర్భాల్లో? లేదు. ట్రాన్స్జెండర్ గా మారిన దగ్గర నుంచి ఇంతవరకు లేదు. ఎందుకని? నేను ఫస్ట్ బిఫోర్ నుంచి షూటింగ్స్ కి వెళ్ళేదాన్ని, అసిస్టెంట్, లైక్ మేకప్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిస్ట్, సో అలా వెళ్ళేదాన్ని. సో నేను ఇంకా అలానే సినీ ఫీల్డ్ లోని అలా అసిస్టెంట్ గానే వెళ్తున్నా. ఒక్కసారి నాకు, నేను 4 years 5 years జర్నీలో నేను చాలా కష్టపడుతున్నా, నాకు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఈ 4-5 years లో నాకు ఆపర్చునిటీస్ వస్తలేదు. సో సినీ ఫీల్డ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటలేదు. సో అందుకోసం నేను మళ్ళీ మోడలింగ్ కాసి, ఒకసారి ప్రొఫెషనల్ మోడల్ ఉన్నారు మా మేడం అంజుష్ రెడ్డి, సో ఆమె ఇంటికి వెళ్ళి నేను ఒకసారి మోడలింగ్ కాసి కూడా ట్రై చేస్తా, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పాను. సో బిఫోర్ 1 month నాకు కాల్ చేసి, ఇలా బెంగళూరులో ఇలా పెద్ద ఈవెంట్ ఉంది, కండక్ట్ చేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, నీకు నేను సపోర్ట్ చేస్తాను. మేడం కూడా నాతో పాటే వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా సక్సెస్ కొట్టాను. యాక్చువల్గా అమ్మా నీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలని ఉంది. చెప్పండి. ట్రాన్స్జెండర్ గా మారిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి మాకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నాకైతే అలా అనిపించట్లా. అంటే నువ్వు ఒక అమ్మాయిలాగే ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళకి ఆ ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేస్లో అది అంతా అర్థమవుతుంది అమ్మా, చూడగానే ఊరికనే తెలిసిపోతుంది వీళ్ళు ట్రాన్స్జెండర్స్. కానీ నువ్వు అట్లా నాకైతే అనిపించట్లా. ఎందుకంటే చాలా చక్కగా ఉన్నావు, చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తున్నావు. మరి ఎందుకంటే భిక్షాటం చాలా మంది ట్రాన్స్జెండర్ అనగానే వెంటనే భిక్షాటన అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అడగటానికి కూడా కారణం ఏంటంటే, అరే ఇది ట్రాన్స్జెండర్ అని. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఉన్నాడు, ఆ నాగార్జున పేరు చెప్పగానే ఆయన హీరో, చిరంజీవి పేరు చెప్పగానే హీరో, లేదంటే ఒక మల్లారెడ్డి గారు ఉన్నారంటే ఆయన పొలిటికల్ యాక్టర్. ఎట్లా అంటామో ట్రాన్స్జెండర్ పేరు చెప్పగానే భిక్షాటన అనేది అట్లా అయిపోయింది. సో నువ్వు టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నావు. భిక్షాటన చేయట్లేదు, అది కాకుండా డిఫరెంట్, నీకంటూ ఒక గోల్ పెట్టుకున్నావు, దాని మీద కష్టపడుతున్నావు, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి మెట్టు ఎదుగుతున్నావు నాకు అనిపిస్తుంది. ఏ ఊరమ్మా ప్రాపర్? ఏ ఊరు? మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, విజయనగరం. ఓహో, ఆంధ్ర. విజయనగరం. విజయనగరంలో రాయలవారు వెళ్ళినటువంటి నగరం, రాజులు గారు కోట, విజయనగరం కోట. సో విజయనగరం నుండి డెంకాడ మండలం, రఘుమండ అనే చిన్న పల్లెటూరు. ఉన్నారా ఇప్పుడు? మమ్మీ డాడీ అన్నయ్య ఇంటికాడే ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు. నేను ఒక్కదాన్ని హైదరాబాద్ లో. ఎంతకాలం అవుతుంది హైదరాబాద్ వచ్చి? నేను వచ్చేసి 5-6 years అవుతుంది. 5-6 years. స్టార్టింగ్ డేస్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఎవరన్నా తెలుసా నీకు? ఫస్ట్ ఎవరు
ఎవరో నువ్వు తెలియదు నాకు. తెలియకుండానే వచ్చేసావు. తెలియకుండానే 2 టైమ్స్ ఇంట్లో నుంచి పారిపోయి రావడం కూడా జరిగింది. ఉమ్, సో నేను అదే హైదరాబాద్ వచ్చేసాను. ఉమ్, సో వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ అత్తయ్య అనేసి ఇక్కడ ఒక ఆమె పరిచయం అయ్యారు. సో ఆళ్ళు ఫ్యామిలీ మెంబర్‌గా ఒకళ్ళు చూసుకున్నారు నన్ని. ఉమ్, మంచి బ్యాక్ సపోర్ట్‌గా ఇచ్చి ఆమె షూటింగ్స్ పంపియడం, లేదా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఉంచుకోవడం. ఉమ్, సో ఆమె సపోర్ట్ వల్ల నేను కొంచెం షూటింగ్స్‌కి వెళ్ళగలిగేదాన్ని. ఉమ్. వాళ్ళు కొంచెం పని చేయించుకోవడం గానీ, ఉంటాయి కదా! సో నాకు ఫుడ్డు, బెడ్ అన్నీ ఆళ్ళు వాళ్ళు చూసుకునేటోళ్ళు. చూసుకున్నారు. ఫస్ట్‌లో ఏం సపోర్ట్ లేదు. తర్వాత వాళ్ళు పరిచయం అయిన తర్వాత కొంచెం హైదరాబాద్‌లో ఉండగలను అన్న హోప్ వచ్చింది. నమ్మకం వచ్చింది. ఎంతవరకు ఆ! చదువుకున్నావు అమ్మా? నాది ఇంటర్ కంప్లీట్. శ్రీ సాయి గాయత్రి జూనియర్ కాలేజ్ విజయనగరం. సో ఇంటర్ బైపీసీ స్టూడెంట్‌ని. సో ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా. నీటే. నీట్ కోచింగ్ తీసుకొని అందులో నీట్ రాసాను, ఎంసెట్ 2 రాసాను. సో రెండిట్లోనే సీట్ రాలే. సీట్ రాలేదు. సో అంటే అది ఎంబీబీఎస్ కొంచెం చేద్దాము అన్న తపన ఉంది. అంటే నా గురించి నేను తెలుసుకోవాలి. ఇంకా నాలాంటోళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అప్పటి నుంచే మంచిగా నా బాడీ లాంగ్వేజ్ గానీ, నేను నా గురించి తెలుసుకోవాలని చెప్పి నేను సైన్స్ మీద చాలా గ్రిప్ పెట్టేదాన్ని. సో ఎప్పుడైతే నాకు నీటు ర్యాంక్ రాలేదో, సో అంత డిమాండ్ చేసి కూడా కట్టలేము సీట్ కొనాలంటే మేనేజ్మెంట్ కోర్స్‌లో. అప్పుడు అంత చదువుకునే అంత స్టేజ్ లేదు మాకు. అంటే చదివిపిచ్చే అంత మమ్మీ, డాడీ అంత ఇది కాదు. సో ఇంక నేను చదువు స్టాప్ చేసేసాను. ఇంటర్ బైపీసీ అయిపోయి నీట్ కంప్లీట్ అయిపోగలే నేను చదువు స్టాప్ చేశాను. స్టాప్ చేసిన తర్వాత ఇంకెలా అయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా విలేజ్‌లో. అప్పటికి చాలా అంటే చాలా మమ్మీ, డాడీ చాలా అవమానాలు పడ్డం. అప్పటికి చాలా అయిపోతున్నాయి విలేజ్‌లో నా గురించి టాపిక్. సో అయితే అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడుండి కాదు హైదరాబాద్ వెళ్ళిపోతాను. అక్కడ నేనంటే అప్పుడు 'బిగ్ బాస్‌లో' ప్రియాంక సింగ్ ఎట్లాగో 'బిగ్ బాస్‌లో' ఉంది. సో నేను అప్పుడు ఇంటర్ అయిపోయి వచ్చాను. నేను 'బిగ్ బాస్' చూస్తున్న టైంలో నేను కూడా అమ్మాయి లెక్క అవ్వాలి, ప్రియాంక అక్క లెక్క అవ్వాలి. సో తనని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను. ఎలా అయినా షూటింగ్స్ చేయాలి, నేను ఎలా అయినా మంచిగా సక్సెస్ కొట్టాలి, నేను కూడా 'బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి, నన్ను చూసి ఒక నలుగురు ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. సో అన్న కాన్సెప్ట్‌తో అది గోల్ పెట్టుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు బిగ్ బాస్‌కి వెళ్ళటం నీ డ్రీమా? ఒక విధంగా అంటే అయ్యింది. ఎట్లా బిగ్ బాస్‌కి వెళ్తేనే మన కెరియర్ సక్సెస్ అవుతుందని ఎట్లా అనుకుంటున్నావు? బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫామ్. సో దాని పైకెళ్తే నాలాంటి వాళ్ళు నన్ను చూసి చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు అనేసి నా హోపు. ఎందుకంటే నేను కూడా ప్రియాంక అక్కని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని హైదరాబాద్ వచ్చాను. సో అదే బిగ్ బాస్ స్టేజ్ పైన నాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తే నన్ను చూసి ఒక 4-5 మెంబర్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు, నాకంటూ ఎవరు లేకపోయినా నేను నా కాళ్ళ పైన నిలబడగలను అన్న హోపు నాకు వచ్చేసిద్ది. అది ఎంత వస్తుందమ్మా ఇప్పుడు నీకు శాలరీ? లేకపోతే ఎంత సంపాదిస్తున్నావు? నాకు శాలరీ అనేది ఒక 70-80K అలా వస్తుంది. డేకి ఒక షూట్కి వెళ్ళామంటే 2000 ఇస్తారు. 2000 ఇచ్చారు. సో మన ఓపిక అంటే డే అండ్ నైట్ షూట్స్ ఉంటాయి. సో మేకప్ అసిస్టెంట్‌కి వెళ్ళినా ఏం వెళ్ళినా ఒక 2000 అలా ఇస్తారు. మంత్లీ ఏదైనా 70-80 70 సంపాదిస్తున్నావు. వస్తుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక చిన్న సైజ్ శాలరీ. అంతే అనుకోండి. ప్రశాంతంగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను హ్యాపీగా ఉన్నా. పేరెంట్స్‌ని నేను చూసుకునే అంత నాకు లేదు. ఇంకా ఫ్యూచర్‌లో నేను మంచి సక్సెస్ కొట్టి నేను మంచిగా సంపాదించి ఏదేంటమ్మా 70,000-80,000 సంపాదిస్తాను, అంటే కనీసం ఇక్కడ 10,000 కూడా ఇవ్వలేవా? మమ్మీ వాళ్ళకి నేను ఒక రూపాయి కూడా పంపిస్తలేదు. ఎప్పుడో ఒక 2000-3000 అలా అయితే సెండ్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ నా రూమ్ రెంట్ వచ్చేసి సరిపోతా. నేను సింగిల్ గానే ఉంటా. సో నా రూమ్ రెంట్ సరిపోతుంది. ఎంత నీ రూమ్ ఇంకా రెంట్? నా రూమ్ రెంట్ 10K. 10K. ఓకే. సో ఇంకా నా మెయింటెనెన్స్, నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏం నచ్చుతుంది కాదమ్మా, కనీసం ఇప్పుడు 10,000 అన్నా ఇవ్వాలి కదా తల్లిదండ్రులకి. అప్పుడప్పుడు అంటే పంపిస్తాను. వాళ్ళు అక్కడ బాగా సౌండా లేకపోతే? లేదు, అన్నయ్య ఉన్నాడు. మమ్మీ ఒక్కతే పనికి వెళ్ళిద్ది. మా డాడీ ఇంకా ఊరు మీద తిరుగుతారు. అన్నయ్య ఒక్కడే వాడు పనికి వెళ్ళి వాడే తెచ్చుకొని వాడే ఇచ్చేసుకుంటాడు. అయినా కనీసం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే ఇక్కడ నేను ఆపరేషన్ అయిన తర్వాత సో నేను ఆపరేషన్ కి చాలా లాక్స్ లో ఖర్చు అవుతుంది. అప్పు ఉంది. సో నేను వచ్చేసి నా మెయింటెనెన్స్ పోగా, నా రూమ్ రెంట్ పోగా, ఇంకా నా ఆపరేషన్ డబ్బులు కట్టాలి కదా. సో నేను అవేసుకున్నాను. నాకు కానీ అవి అయిపోతే ఇంకా మమ్మీ డాడీనే చూసుకుంటా. సో ఇప్పుడైతే నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను కదా, కొంచెం ఫ్రీ అయిపోతే సో ఇంటికి ఇంకా మా మమ్మీని బాగా చూసుకోవాలి,
మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించి ఇప్పుడు దాకా మమ్మీ డాడీ చూసుకున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవ్వని మనల్ని మంచిగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి. సో మమ్మీ చాలా హార్డ్ వర్క్ చేసేది. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నేను ఇప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి.